ఈజీగా చికెన్ ఫ్రై చేసుకుందామా? ఇక్కడ ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకొని అందులో సాల్ట్, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, అలానే ఒక తెల్లగడ్డ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర అలానే ఆనియన్ కూడా వేయాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయాక కరివేపాకు అండ్ కొంచెం టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఆ టొమాటోస్ కూడా బాగా మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకొని సరిపోకపోతే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ని వేసి కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 5 minutes కానీ మనం మూత పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ కొంచెం బయటకు వచ్చాక ఇప్పుడు ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ ఇంకా కారం కొంచెం యాడ్ చేస్తున్నాను. అలానే దాంతో పాటు కొంచెం లైట్ గా చికెన్ మసాలా అండ్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా నూరు పెట్టుకున్న ధనియా పౌడర్ ని ఒక 2 or 3 spoons వేసి అడుగంటకుండా ఒక 5 minutes ఫ్రై చేస్తే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.